ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 32. పతంజలి యోగం చేస్తే. రెండవ భాగం. గమనిక: మేము పతంజలి అష్టాంగ యోగ విద్యా విధానం చెయ్యవద్దని చెప్పడం లేదు. కాకపోతే అది మన ఒంటికి సరిపడదని, దానికి మేము ఖచ్చితమైన న్యాయం చెయ్యలేదని నాకు అర్థమైంది. దానితో యోగం మనస్ఫూర్తిగా మేము చెయ్యలేదని గ్రహించడమూ జరిగింది. అందరికీ మాకులాగానే జరగాలని లేదు కదా. ఎవరికెరుక ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరికి ఏ సాధన సరిపోతుందో ఎవరికి తెలుసు. మీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది మీకు నచ్చాలనే నియమమూ లేదు కదా. ఏమంటారు? నిజమే కదా. మాకు ఒంటికి సరిపడే మాకు నచ్చే సాధన కోసం వెతుకులాటన్నమాట. అందువలన అందరికీ అందుబాటులో ఉండాలని పతంజలి అష్టాంగ యోగం గురించి గ్రంథాలలోనూ పుస్తకాలలోనూ సేకరించి పెట్టుకున్న విషయ సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇది మీరు మనస్ఫూర్తిగా చేయగలరని నమ్మకం కలిగితే ఈ సాధనా మార్గంలో ప్రయాణించి ఈ సాధన చేసుకోవచ్చు. ఆలోచన మీదే, ఆచరణ మీదే, నిర్ణయం కూడా మీదే. ఏమంటారు? నిజమే కదా. ఇంకెందుకు ఆలస్యం? దీనిని చదవటం ఆరంభించండి. పతంజలి యోగశాస్త్రం. యోగ సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి. మనస్సు, స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపాడు. క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా పతంజలిని ఆధునిక పాశ్చాత్య చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి శ్రీకృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటు ఇటుగా జీవించినవాడు. అంటే దాదాపు ఇప్పటికీ 5000 సంవత్సరాలకు పైమాటే. భారతీయ శాస్త్రవేత్తలందరూ పాశ్చాత్య చరిత్రకారుల లెక్కల కన్నా ఎంతో పూర్వీకులన్నది కాదనలేని సత్యం. యోగ సూత్రములు. పతంజలి రచించిన యోగ సూత్రములలో మొత్తం 195 సూత్రములున్నాయి. 4 పాదములుగా విభజించబడినవి. అవి క్రమముగా సమాధి, సాధన, విభూతి, కైవల్య పాదములు. కొందరి అభిప్రాయం ప్రకారం మొదటి 3 మాత్రం పతంజలి విరచితములు, మిగిలినది తరువాత చేర్చబడినదట. కానీ ప్రాచీనులు దీనికి ఎక్కడా ఏకీభవించినట్లుగా కనిపించట్లేదు. ప్రథమ పాదమున యోగము యొక్క ఉద్దేశం, లక్షణం, వృత్తుల లక్షణం, యోగోపాయములు, యోగ భేదములు వర్ణింపబడింది. రెండవ పాదమున క్రియాయోగం, క్లేశములు, కర్మ విపాకం, దాని దుఃఖ స్వరూపం, చతుర్వ్యూహములు వర్ణింపబడినవి. తృతీయ పాదమున అంతరంగ అంగములు, పరిణామములు, సంయమ భేదములు, విభూతి, వివేక జ్ఞానములు ప్రస్తావింపబడినవి. నాల్గవ పాదమున ముక్తియోగ్యమగు చిత్తము, పరలోక సిద్ధి, బాహ్యార్థ సిద్ధి, ఆత్మసిద్ధి, ధర్మమేఘ సమాధి, జీవన్ముక్తి, విదేహ కైవల్యం ప్రసంగింపబడినవి. సమాధి పాదము. సాధకుడు తన గృహస్థ, సామాజిక ధర్మాలు నిర్వర్తించుకున్న తరువాత సమాధి పొందటానికి యోగ్యుడైన గురువును ఎంచుకొని ఆ గురువు శిక్షణలో యోగ విద్య ప్రారంభిస్తాడు. పతంజలి మహర్షి ఇప్పుడు యోగాభ్యాసం గురించి తెలుసుకో అంటూ ప్రారంభిస్తారు. మానవ ప్రవృత్తిలో చిత్తవృత్తులు ఒక భాగం. పతంజలి 5 చిత్తవృత్తులను గుర్తించి వాటిని యోగ సాధనకి అనుగుణంగా ఏ విధంగా మలుచుకోవలసి ఉందో వివరించారు. 3వ సూత్రంలో చెప్పిన చిత్తవృత్తి నిరోధః అంటే చిత్తవృత్తులను ఆపడం కానీ అణిచిపెట్టడం కానీ కాదని పండితులు వ్యాఖ్యానించారు. మిగతా 3 పాదాలలో ఆ చిత్తవృత్తులను యోగ సాధనకి అనుకూలంగా మలుచుకునే విధానం, వివరణ చూస్తే ఆ వ్యాఖ్యానం సమంజసంగానే అనిపిస్తుంది. ప్రధానంగా ప్రసిద్ధమైన జ్ఞానాన్ని గ్రహించడం, స్వయంగా వితర్కించుకొని సత్యాసత్యాలను గమనించడంతో సాధన మొదలవుతుంది. ప్రాపంచిక విషయాలలో వైముఖ్యం ప్రయత్నం వల్ల సాధ్యం కాగలదు. సాధనలో వేగిరపాటు తగదు. అవిరళంగా పడుతర నిష్ఠతో బహుకాలం సాగించవలసి ఉంటుంది. సాధన కొనసాగించడానికి వ్యాధి, అలసట, అస్థిమితం వంటి అవరోధాలు కలుగుతాయి. అవి దుఃఖం, ఆందోళన, వణుకు వంటి బాహ్య రూపాలలో గోచరిస్తాయి. మైత్రి, కరుణ, సాధుత్వం, ఉపేక్ష వంటి సుగుణాలను పెంపొందించుకోవడం ద్వారా పై అవరోధాలను అధిగమించి యోగ సాధనకి అవసరమైన ప్రశాంతత పొందవచ్చు. చిత్తస్థైర్యం సాధించడానికి కొన్ని పద్ధతులు సూచించారు పతంజలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమబద్ధం చేయడం, ముక్కు, చెవి వంటి ఇంద్రియ ప్రవృత్తుల మీద తదేక దృష్టితో ధ్యానించడం ద్వారా కూడా ప్రశాంతత చేకూరుతుంది. ఈ ప్రయత్నాలన్నింటిలోనూ అంతర్గత భావం ఇతర విషయాల నుంచి చిత్తమును యోగం వైపు మళ్లించడం.
యోగం మీద దృష్టిని సుస్థిరంగా నిలపటం. వైరాగ్యం అంటే భౌతిక విషయాలలో ఆసక్తిని నిరోధించడం. వ్యక్తి తాను ఏ విషయాలలో అనురక్తుడో గుర్తించి ఆ అనురక్తిని నిర్మూలించడమే వైరాగ్యం. అభ్యాసంతో ఈ వైరాగ్యం సాధించాలి అంటారు పతంజలి మహర్షి. సాధకుడు దృశ్యమాన ప్రపంచంలో తన అనుభవాలతో మమైక్యం కావడం క్లేశములకు హేతువు. ఆ భావాన్ని ఉపసంహరించుకోవాలి. వస్తువు, శబ్దం, అర్థం ఒకటే కావని గుర్తించి వీటికి అతీతుడైన పరమపురుషుని యందు చిత్తమును నిలపడం కోసం సాధన చేయాలి. ఇలా సాధన చేస్తే సాధకుడికి పిపీలికాది బ్రహ్మ పర్యంతం సమస్తము స్వాధీనమవుతాయి. నిర్మల చిత్తం భగవంతుని యందు సుస్థిరంగా నిలిపితే స్వచ్ఛమైన మణివలే ఆ భగవంతుణ్ణి ప్రతిఫలింపగల శక్తిని పొందుతుంది. పూర్వజన్మలలో చేసిన సాధనా స్మృతులుగా తరువాతి జన్మలలో కొనసాగుతాయి. ఆ పూర్వవాసనలు సాధనలో ఏకాగ్రత, దృఢత ఇవి ఎంత బలంగా ఉంటే అంత త్వరగా సమాధి స్థితికి చేరుకోగలడు. తర్కం, నిశిత పరిశీలన, పరంపరానుగతంగా పొందిన జ్ఞానం సమాధికి మార్గాలు. సాధనకి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ పద్ధతిని సాధకుడు ఎంచుకున్నా శ్రద్ధతో తదేక ధ్యానంతో చేస్తే శారీరకంగానూ మానసికంగానూ దృఢత్వం కలుగుతుంది. ఈ విధంగా చేసిన సాధన మూలంగా సమాధి స్థితిలో ఒక స్థాయికి చేరతాడు. అది సబీజ సమాధి. ఆ బీజాన్ని కూడా తొలగించుకోవడానికి సాధన కొనసాగించాలి. సమాధి అంటే పరమపురుషునిలో ఐక్యం కావటం. ఆ పరమపురుషుడు కాలానికి అతీతుడు, గురువులందరికీ గురువు. ఆ పరమపురుషుని చిహ్నం ఓంకారం. ఓంకారం జపించడం సమాధికి మార్గం. సాధన ద్వారా సాధకుడికి సమస్త వస్తువులు స్వాధీనమవుతాయి. సమాపత్తి సాధిస్తాడు. సమాపత్తి అంటే వస్తువు, శబ్దం అంటే వస్తువుకి మానవుడు ఇచ్చుకున్న పేరు అని అర్థం. కాబట్టి వస్తువు, శబ్దం, అర్థం ఈ మూడింటిని గూర్చిన అవగాహన పొందినప్పటి స్థితి. ఇది పరమపురుషుని గురించిన అవగాహనలో తార్కికమైన వివరణ. ఆ తార్కిక వివరణ అవగాహన స్థితిని అధిగమించడానికి సాధన కొనసాగించాలి. తాను సమాధి స్థితి పొందాను అన్న స్పృహ కూడా నశించిన తరువాత పొందిన సమాధి స్థితిని నిర్బీజ సమాధి అంటారు. ఇంతవరకు చెప్పింది సాధనకి వివరణలో పూర్వభాగం. ఉత్తర భాగంలో సాధన ఆచరణలో ఎలా ఉంటుందో వివరించారు. సాధనా పాదము. ఇది 3 భాగాలుగా సాగుతుంది. అవి తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరునియందు మనస్సును సంపూర్ణంగా నిలపటం. అష్టాంగాలుగా చెప్పుకుంటున్న ఈ క్రియా విశేషాలలో మొదటి 2 యమ నియమాలు. ఇవి మళ్ళీ 5 ఉపభాగాలుగా వర్ణించారు. యమంలో వివరించిన సత్యపాలన, అహింస, చోరగుణం నిరసించడం, పరుల సొమ్ము స్వీకరించక నిరాకరించడం వంటివి నిత్య వ్యవహారాలలో కూడా చూస్తాం. అలాగే నియమంలో క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలకి అవిద్య మూల కారణం. నిరంతర యోగ సాధనతో ఈ 4 క్లేశములను జయించవచ్చు. ప్రజ్ఞావంతులు సైతం రాగద్వేషాలకి, అహంభావానికి అతీతులు కారు. క్లేశాలకు మూల కారణాలు తెలుసుకొని వాటి ప్రభావం నుంచి తప్పుకొని సాధన కొనసాగిస్తే సమాధి పొందగలరు. ఒక జన్మలో ఆచరించిన కర్మలు మరో జన్మలో రాగద్వేషాలు, అహమిక, అభినివేశాల వంటి క్లేశములకు కారణమవుతాయి. తిరిగి ఆ క్లేశముల మూలంగా కర్మలు ఆచరిస్తారు. ఆ విధంగా కర్మలు, క్లేశములు ఒకదానితో ఒకటి కారణమవుతూ మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణమవుతాయి. అలా పునర్జన్మలకి కారణమైన క్లేశములను, కర్మలను నివర్తించి సమాధి ధ్యేయంగా సాధన కొనసాగించాలి. సత్వ, తమో, రజోగుణముల మూలంగా వివిధ అనుభవాలకు సాధకుడు లోనవుతాడు. వివేకవంతుడు ఆ విషయం గ్రహించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. ధారణ, ధ్యానం, సమాధి, అచంచల దీక్షతో కొనసాగించిన సాధకునికి అలౌకికమైన శక్తులు సిద్ధిస్తాయి. ఎదుటివారి చిత్తాన్ని గ్రహించడం, ఎదుటివారికి అగోచరం కావటం, నీటి మీద నడవటం వంటివి. అయితే సాధకునికి ఈ శక్తులే పరమావధి కారాదు. ఆ శక్తుల ప్రభావాలకు లోను కాకుండా వాటిని కూడా నిరోధించి యోగం కొనసాగిస్తేనే పరమపురుషునిలో లీనమవటం జరుగుతుంది. విభూతి పాదము. సాధన, సమాధి పాదాలలో వివరించిన మార్గాలు అనుసరిస్తూ సాధన చేసిన తరువాత స్థాయి విభూతి స్థాయి. విభూతి పాదంలో సంయమనం అంటే ఏంటో, అది ఎలా చెయ్యాలో, తద్వారా సాధకుడు ఏమి సాధించగలడో వివరించడం జరిగింది. సూక్ష్మంగా ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించడం ధారణ. ధారణ నిరవధికంగా కొనసాగించడం ధ్యానం. ధ్యానం ద్వారా మనోలయం అనగా విభూతి మనోలయం చేయడానికి కృషి చేయాలి.
పతంజలి వరుస క్రమంలో ఏ అంశం మీద సంయమం చేస్తే ఏ శక్తి పొందగలడో వివరించారు. అయితే అతీంద్రియ శక్తులే సాధకునికి ధ్యేయం కారాదు. సాధకుడు వాటిని కూడా ముక్తికి అవరోధాలుగానే గుర్తించి నిరోధించి ముక్తి కోసం ధ్యానం కొనసాగించాలి అంటాడు పతంజలి. కైవల్య పాదము. ముందు పాదాలలో వివరించిన విధంగా సాధన కొనసాగించి సమాధి స్థితికి చేరే వరకు కల పరిణామ స్థితిని వివరించారు కైవల్యపాదంలో. పాపపుణ్యాలు, కర్మ ఫలితాలు, క్లేశములు, పూర్వజన్మ వాసనలు మరు జన్మలో ఎలా పునరావృతమవుతాయి, సాధకుడు వాటిని గురించిన అవగాహన పెంపొందించుకొని ముక్తి మార్గాన్ని అనుసరించడానికి ఏం చేయాలన్న విషయం వివరించడంతో ఈ పాదం ముగుస్తుంది. పతంజలి యోగ సూత్రములు. అష్టాంగ యోగం. యమము. అహింస, సత్యవచనం, బ్రహ్మచర్యం, పాపరహితం, పరుల వస్తువులను ఆశించకుండా ఉండుట, ఈ 5 వ్రతములను యమం అంటారు. బ్రహ్మచర్యం, దయ, క్షాంతి, క్షమ, ధ్యానము, సత్యము, పాపరహిత స్థితి, అహింస, అస్తేయం, మాధుర్యం, ధమం ఇవి యమమని మరి ఒక యోగశాస్త్ర గ్రంథం చెబుతుంది. నియమము. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం నియమములు అని వేదాంత సారం చెబుతుంది. తపము, సంతోషము, అస్తిక్యం, దానం, దేవతా పూజ, సిద్ధాంతం, శ్రవణం, మనోనిగ్రహం, జపం, అగ్నికర్మ ఇవి నియమములని తంత్రసారం చెబుతుంది. ఆసనం. ఆసనం అంటే ఇప్పుడు భౌతికమైన హాలాసనం, గరుడాసనం, శీర్షాసనం వంటి అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరపడ్డారు. నిజానికి ఈ ఆసనాలన్నీ యమ నియమ స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన ఆసనం అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే స్థిర సుఖాసనం అన్నారు. ఆసనం అష్టాంగ యోగం 3వ భాగం. 5 విధములైన కరచరణ స్థానములకు నిర్దేశించింది. పద్మాసనం, స్వస్తికాసనం, భద్ర, వజ్రాసనం తథా వీరాసనమతి ప్రోక్తం క్రమాదాసన పంచకం అని భగవద్గీతలో చెప్పారు. ప్రాణాయామం. శరీర స్పందనన్నింటికీ క్రమబద్ధీకరించడమే ప్రాణాయామం. ప్రాణాయామం వలన దేహదోషాలు, ధారణ వలన చేసిన పాపాలు, అపరాధాలు, ప్రత్యాహారం వలన సంసర్గత దోషాలు అంటే సాంగత్య దోషాలు, ధ్యానం వలన అనీశ్వర గుణాలు తొలగుతాయి. ప్రణవం అనగా ఓంకారంతో 3 మారు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అనగా పూరక, కుంభక రేచకాలతో. ప్రత్యాహారం. ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు, దృశ్యముల నుంచి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారం. ధారణ. ధారణ అంటే బ్రహ్మమును అనగా ఈశ్వరుణ్ణి అనుకోవచ్చు. బ్రహ్మమును హృదయ పద్మములో ధరించుట ఇది మనోస్థితి. ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన చింతన. ఇది సాధన, ప్రగతితో కూడిన గతి. గమ్యం సమాధి. అహం బ్రహ్మ తత్వం అనుభవంలోనికి వచ్చే స్థితి. ధ్యానము. ధ్యేయ వస్తువుపై మనస్సును లగ్నం చేసి అన్య పదార్థములను గమనించక నిశ్చలమైన మనస్సుతో అనగా చిత్తముతో ధ్యేయ వస్తువైన ఈశ్వరుణ్ణి గురించిన చింతనలో ఉండుటయే ధ్యానము. సాధనాపూర్వకంగా పొందిన ద్వైతరహిత స్థితి సమాధి. జీవుని, ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతం. వారిని ఒకే వస్తువుగా అనుభవైక వైద్యంగా చూడటం అనేది అద్వైత సిద్ధి. అదే సమాధి స్థితి. సమాధి. నిత్యము శుద్ధమైన బుద్ధితో కూడి సత్యమైన ఆనందంతో కూడిన తురీయ అనగా మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన అని అర్థం. తురీయ స్థితిలో ఏకం అక్షరం అయిన నేను ఉన్నాను అనే బ్రహ్మభావనలో అహం బ్రహ్మాస్మి అనే ఎరుక కలిగి ఉండట అవస్థయే సమాధి. అహం బ్రహ్మాస్మి అనగా నేనే ఆ బ్రహ్మమును అని. పై సూత్రాలలో మొదటి 4 విభాగాలు పాశ్చాత్యులకు ఇప్పుడిప్పుడే కొంత అవగాహనకు వచ్చి దీని పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ తర్వాత చెప్పబడే 4 అధ్యాయాలు పాశ్చాత్యుల మేధస్సుకు అందనివి. ఆ మాటకొస్తే ఆధునిక భారతీయులలో కూడా చాలామందికి తెలియనివి. ఇలా అనేక యోగ రహస్యాలన్నింటినీ పతంజలి తన యోగ సూత్రములలో పొందుపరిచాడు. ఈ గ్రంథంలోని విషయాలు నిత్య జీవితంలో ఆచరించి అనుభూతి చెందవలసినవే కానీ కేవలం చదవటం వలన తెలియవచ్చేవి తక్కువే అని చెప్పవచ్చు. భారతీయులకే కాక ప్రపంచ ప్రజలందరికీ ఆధ్యాత్మిక యోగ విశేషాలను పరిచయం చేసి సాధకులను తయారు చేయగలిగే అమూల్య గ్రంథాన్ని ప్రసాదంగా అందించిన మహర్షి యోగ పుంగవుడు పతంజలి.